సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న చెరువు వద్ద ప్రజా ప్రతినిధులతో కలిసి ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ఊర చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మించేందుకు ఈరోజు ప్రత్యేకంగా పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే సుల్తానాబాద్ చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మిస్తామని, సుల్తానాబాద్ పట్టణ ప్రజలందరికీ, సుల్తానాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన, సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వశక్తి మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఎందుకంటానంటే ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు ఎవరు అడుగుతున్నారు రోడ్ సంగతి ఏంటంటే తప్పకుండా ఇక్కడ పూసాలో ఎవరైనా ఉంటే కూడా నా మాట వచ్చినటువంటి ఘనత మన అన్నగారికి, ఎమ్మెల్యే గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చైర్మన్ అంతటి పుష్పలత గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎస్ఆర్ఎస్పి ఇరిగేషన్ శ్రీ గారు, కమిషనర్ గారు, అలాగే సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రోగ్రాం ఉద్దేశించి అమితిశెట్టి శ్రావణి, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేనేం మీకు హామీ ఇయ్యలే, నేనేం అప్పుడే మనకేం కమిట్మెంట్ లేదు. కానీ ఇక్కడ కంపల్సరీ మరి రాజీవ్ రహదారి వెంబడి ఉంది, మరి మున్సిపల్ ఏరియా తప్పకుండా దీన్ని డెవలప్ చేస్తే రేపు బాగుంటుంది. మన సుల్తానాబాద్ పట్టణానికి ఇది ఒక శోభను మనకు అందిస్తుంది, అందంగా ఉంటుంది. మనకు అవసరమైతే సాయంత్రం మన పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ మీద దీన్ని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దితే మన పిల్లలను ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. అదేవిధంగా దీన్ని వాకింగ్ ట్రాక్ కూడా తయారు చేయవచ్చు. ఒక మంచి బతుకమ్మ ఘాటు కూడా తయారు చేసుకోవచ్చనే ఆలోచనతోనే ఇవాళ 2 శాంక్షన్లు, ఒకటి 8,77,50,000 రూపాయలతోనే మరి ఒక శాంక్షన్, ఇంకొకటి 3,14,00,000తోని ఒక శాంక్షన్. అంటే 2 కలిసి దాదాపు ఎంత లేదన్నా కూడా 8,3,11 దాదాపు 12 కోట్లతోని వాళ్ళ సుల్తానాబాద్ మినీ ట్యాంక్ డెవలప్మెంట్ కోసం మరి తీసుకొచ్చుకోవడం జరిగింది. మీకు మున్సిపల్ ఎన్నికలప్పుడు మీకు నేను చెప్పిన, మీకు శాసనసభ ఎన్నికలలో మీరు నాకు ఓట్లేసారు, పార్లమెంట్ అప్పుడు మళ్ళీ కొంత అటు ఇటు అయింది, అయినా కూడా మేము అవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే 5 సార్లు ఏం పని చేయని దొంగలకే ఓట్లేస్తే కంటిన్యూగా 10 ఏళ్ళు, ఈ ఒక్కసారి అటు ఇటు అయితే నేనేం కనుకుంటా. 5 సార్లు ఏం పని చేయకుండా అనేక రకాలుగా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా మోసం చేసిన దొంగలకే 10 ఏళ్ళలో 5 సార్లు ఓట్లేసిన మీరంతా. మరి మొన్న ఒక్కసారి అటు ఇటు అయినా నేనేం అటు ఇటు కాలే, తప్పకుండా కంకణం కట్టుకున్నా. సుల్తానాబాద్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు కాకపోతే సుల్తానాబాద్